గత వీడియోలో మనం అకరణీయ సంఖ్యల సంకలన విలోమ ధర్మం గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం అకరణీయ సంఖ్యల గుణకార విలోమ ధర్మం గురించి తెలుసుకుందాం. ఇంగ్లీష్లో దీనిని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అని పిలుస్తారు. చూడండి ఏమిటో ఈ గుణకార విలోమ ధర్మం. గుణకార విలోమ ధర్మం గురించి తెలుసుకునే ముందుగా ఈ చిన్న ఉదాహరణ గమనించండి. మీ దగ్గర 5 నిమ్మకాయలు ఉన్నాయి, కనిపిస్తున్నాయా పసుపు రంగులో? ఈ 5 నిమ్మకాయలను ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వచ్చే విధంగా మీరు పంచాలి. అంటే ఒకరి దగ్గర ఒకటే ఉండాలి. అలా ఉండాలి అంటే ఎంతమందికి పంచవలసి ఉంటుంది? మొత్తం 5 నిమ్మకాయలు, ఒక్కొక్కరికి ఒకటి అంటే సహజంగా ఎంతమందికి పంచాలి మీరు? 5గురికి, అవునా? అంటే గణితంలో మనం దానిని ఇలా రాయవచ్చా? 5 నిమ్మకాయలు, ఒక్కొక్కరికి ఒకటే రావాలి అంటే వాళ్ళ మధ్య పంచాలి. ఇంగ్లీష్లో చెప్పాలంటే డివైడ్ చేయాలి. కాబట్టి గణితానుగుణంగా డివైడ్ బై 5, 5/5 = 1. తెలుసు కదా. అయితే దీన్ని మరొక విధంగా మనం రాయవచ్చా గణితంలో? ఇలా 5 × 1/5 = 1. చాలా సులభం కదా. 5 కొట్టివేస్తే మనకు ఒకటే మిగులుతుంది. 5/5 అన్నా లేదా 5 × 1/5 అన్నా రెండు ఒకటే. ఆ రెండిటి యొక్క లబ్ధం కూడా మనకేమవుతుంది? 1కి సమానమైంది. ఇలా చేసినప్పుడు మొదటి 5ని ఏ అనుకోండి, తర్వాత 1/5ని బి అనుకోండి. ఏ ఇంటూ బి ఏమవుతుంది? ఏని బీతో గుణకారం చేసినప్పుడు లేదా ఏని బీతో లబ్ధం చేసినప్పుడు అంతిమంగా ఫలితం ఏమొచ్చింది? 1 వచ్చింది, అవునా? ఇలా ఏవైనా రెండు సంఖ్యలను, పూర్ణ సంఖ్యలు, పూర్ణాంకాలు లేదా అకరణీయ సంఖ్యలు ఏవైనా సరే, ఇలా రెండింటిని మనం గుణకారం చేసినప్పుడు 1కి సమానమైతే వాటిని గుణకార విలోమాలు అంటారు. అంటే ఏకి బి గుణకార విలోమము, అదేవిధంగా బికి ఏ కూడా గుణకార విలోమమే. మరి నిర్వచనం ఎలా ఇవ్వవచ్చా? అకరణీయ సంఖ్యల గుణకార విలోమ ధర్మము మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఇలా చెప్తుంది. సాధారణంగా ఏ కామా బి ఏవైనా రెండు అకరణీయ సంఖ్యలు మరియు ఏ ఇంటూ బి = 1 అయినా ఏ కామా బీలు పరస్పరం గుణకార విలోమాలు. ఇక్కడ పరస్పరం అనే పదం ఎందుకు వాడారంటే ఏకి బి గుణకార విలోమము, బికి ఏ గుణకార విలోమము. మనం తీసుకున్న ఈ ఉదాహరణని మరొక విధంగా కూడా రాయవచ్చు. చూడండి ఇలా 1/5 × 5. ఏ స్థానంలో ఇందాక 5 తీసుకున్నాం కదా, ఇప్పుడు 1/5. తదనుగుణంగా బి స్థానంలో ముందు 1/5 ఉంది కదా, ఇప్పుడు అది 5 అవుతుంది. అంటే ఏ స్థానం బి తీసుకుంది, బి స్థానం ఏ తీసుకుంది. దీన్నే పరస్పరం అంటాం. ఏకి బి గుణకార విలోమం అయితే బికి ఏ గుణకార విలోమం అవుతుంది. అదేవిధంగా చూడండి మరొక ఉదాహరణ ఇలా 217. మరి దీనికి గుణకార విలోమం ఏమవుతుంది? ఇలా రాయవచ్చా? 1/217 గుణకార విలోమం అవుతుంది. మరి అది నిజమా కాదా? చూడండి, గుణకార విలోమం అంటే ఆ రెండింటిని లబ్ధం చేస్తే 1 రావాలి కదా. చేసి చూడండి, 217 × 1/217 ఏమవుతుంది? ఈ రెండు కూడా కొట్టివేయబడతాయి, అంతిమంగా ఒకటే మిగులుతుంది. కాబట్టి 217కి 1/217 గుణకార విలోమం. అదేవిధంగా మరొక పెద్ద సంఖ్య తీసుకుందాం. ఇలా 83,45,271 ఇలా ఉంది ఒక పెద్ద సంఖ్య. మరి దీనికి గుణకార విలోమం ఏమవుతుంది? 1/83,45,271, అవునా? ఏ అయితే 1/a అన్నట్లు. అవి గుణకార విలోమాలు. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? అకరణీయ సంఖ్యల గుణకార విలోమ ధర్మం గురించి నేర్చుకున్నాం. అంటే అకరణీయ సంఖ్యల్లో గుణకార విలోమ ధర్మం ఎలా ఉంటుంది అని.